ఒక రాక్షసి మరణించింది. కానీ ఒక మహాయుద్ధం మొదలయ్యింది. ఒకవైపు తన తల్లి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలని మండిపోతున్న మారీచుడు, మరోవైపు లోకరక్షణ కోసం దేవతలే ఎదురు చూస్తున్న శ్రీరాముడు. వీళ్ళిద్దరి మార్గాలు త్వరలోనే ఒక చోట కలవబోతున్నాయి. ఆ ప్రదేశమే సిద్ధాశ్రమం. అయితే రాముడు ఈ ప్రదేశం ఏంటి గురువుగారు అని విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించగానే విశ్వామిత్ర మహర్షి చిన్న చిరునవ్వు నవ్వారు. రామా, నీవు నిలబడి ఉన్న ఈ ప్రదేశం సాధారణ ఆశ్రమం కాదు. ఈ భూమిలో ఉండే ప్రతి ఇసుక రేణువు ధర్మ చరిత్రను తనలో దాచుకొని ఉంది. ఎన్నో యుగాల క్రితం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ పవిత్రమైన ప్రదేశంలో వందలాది సంవత్సరాలు ఘోర తపస్సును చేశారు. ఆ కాలంలో 3 లోకాలపై ఒక మహారాజు ప్రభావం పెరుగుతూ ఉండేది. అతనే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, యుద్ధంలో దేవతలను సైతం ఓడించి స్వర్గలోకాలని తన ఆధీనంలోనికి తెచ్చుకున్న మహావీరుడు. దేవేంద్రుడు సహా దేవతలందరూ తమ రాజ్యాలను కోల్పోయి రక్షణ కోసం తపస్సులో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు అదే ప్రదేశంలో ఉన్న కశ్యప మహర్షి కూడా శ్రీ మహావిష్ణువు దర్శనం కోసమై దీర్ఘకాల తపస్సును చేస్తున్నారు. వారి భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు వారి ముందు ప్రత్యక్షమై, మహర్షి, నీకు కావలసిన వరం ఏంటో కోరుకో అని అన్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని తన ఎదురుగా ప్రత్యక్షమై అలా కోరుకోమనడాన్ని కశ్యప మహర్షి నిజమా లేకపోతే కళ అని నమ్మలేకపోయారు. ఆ మాట విన్న కశ్యప మహర్షి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, స్వామి, ఈ జగత్తు రక్షణ కోసం మీరు మాకు కుమారుడిగా జన్మించాలి అని ప్రార్థించాడు. ఆ భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అదితిదేవికి కుమారుడిగా వామనుడిగా అవతరించేందుకు అంగీకరించారు. కొంతకాలం తరువాత బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఎవరు ఏది కోరినా కాదనకుండా దానం చెయ్యాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదే సమయానికి బ్రహ్మచారి రూపంలో ఉన్న చిన్న బాలుడిలా కనిపిస్తున్న వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు చేరుకున్నాడు. బలి ఆయనను చూసి, బాలక, నీకు ఏం కావాలి అని అడిగారు. అప్పుడు వామనుడు, నాకు 3 అడుగులు భూమి మాత్రమే కావాలి మహారాజా అని అడుగుతారు. అది విన్న బలిచక్రవర్తి గట్టిగా నవ్వి, ఓస్, ఇంత చిన్న కోరిక అని వెంటనే అంగీకరించారు. కానీ ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళు చూసింది నిజమా లేకపోతే ఏమైనా కలని కంటున్నామా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్న బాలుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి కోరిక కోరుకున్న ఆ చిన్న బాలుడు ఒక పెద్ద మహా విశ్వరూపంలా మారారు. ఆయనను చూడటానికి 2 కళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి సరిపోలేదు. అలా విశ్వరూపాన్ని ధరించి మొదటి అడుగు భూమండలం మొత్తం వ్యాపించేలా వేశారు. 2వ అడుగు స్వర్గలోకం మొత్తం ఆక్రమించేలా వేశారు. ఇక 3వ అడుగు పెట్టడానికి స్థలం లేకపోవడంతో బలిచక్రవర్తి దుక్కు చూసి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి మహారాజా అని అడిగితే, అప్పుడు ఇదంతా చూస్తున్న బలిచక్రవర్తికి అర్థమైంది, తన దగ్గరికి వచ్చింది ఒక సాధారణమైన బాలుడు కాదు, అది ఈ జగత్తునే ఏలే శ్రీ మహావిష్ణువు అని. వెంటనే తను మోకాళ్ళ మీద పడి, ప్రభు, మీ 3వ అడుగు దయచేసి నా తలపై పెట్టండి అని ప్రార్థించారు. ఆ వెంటనే వామనుడు తన 3వ అడుగును బలి చక్రవర్తి యొక్క తలపై ఉంచి అతనికి పాతాళ లోకాన్ని ప్రసాదించాడు. అయితే బలిచక్రవర్తి చూపించిన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అతనికి అమరమైన కీర్తిని కూడా ప్రసాదించారు. అలాంటి దివ్యమైన సంఘటనలు ఈ భూమి మీదే జరగడం వలన ఈ పవిత్ర భూమినే సిద్ధాశ్రమం అని మహర్షులు పిలుస్తారు రామా అని అంటారు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు తీసుకున్నారు కదా, అయితే వాటిలో మీకు అత్యంత ఇష్టమైన అవతారం ఏది? వామన అవతారమా, నరసింహ అవతారమా, లేదా శ్రీరామ అవతారమా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో మీరు పని చేస్తారని అనుకుంటున్నాను. మనం తిరిగి మన కథలోకి వెళ్ళిపోదాం. అలా విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు, లక్ష్మణుడు సిద్ధాశ్రమంలోనికి అడుగుపెట్టారు. వారు లోపలికి ప్రవేశించిన మరుక్షణమే అక్కడ నివసిస్తున్న మహర్షులందరూ విశ్వామిత్ర మహర్షిని చూసి ఆనందంతో వెంటనే ఎదురెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తరువాత వారి చూపులన్నీ శ్రీరాముడు, లక్ష్మణుడి మీదే నిలిచాయి. ఎందుకంటే అయోధ్య యువరాజులైన వీళ్ళిద్దరూ వారు చేసిన గొప్ప పని ఇప్పటికే వారి చెవులకు చేరింది. తాటకి వంటి భయంకరమైన రాక్షసిని సంహరించిన వీరులను వారు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని వైపు తిరిగి, రామ,
ఇదే నేను మహాయజ్ఞం నిర్వహించబోయే పవిత్రమైన సిద్ధాశ్రమం. ఈ యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసుల బారి నుండి కాపాడాల్సిన బాధ్యత ఇక మీదట మీ ఇద్దరిదే అని అన్నారు. విశ్వామిత్రుని మాటలు విన్న శ్రీరాముడు ఎలాంటి సందేహం లేకుండా వినయంగా తన తలని వంచారు. ఆ రోజు రాత్రి అందరూ సిద్ధాశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు సూర్యకిరణాలు అడవిని తాకక ముందే శ్రీరాముడు లక్ష్మణుడు నిద్రలేచి వాళ్ళ నిత్య కర్మలను పూర్తి చేసుకొని విశ్వామిత్ర మహర్షి వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే మహర్షి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞ దీక్షలో భాగంగా ఆయన మౌనవ్రతాన్ని స్వీకరించి గాఢ ధ్యానంలో లీనమయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న మహర్షులందరూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ఓ మహావీరుల్లారా, ఈ క్షణం నుండి మహర్షి విశ్వామిత్రుని యజ్ఞం ప్రారంభమయ్యింది. ఇక ఈ యజ్ఞానికి మీరిద్దరే రక్షకులు అని అంటారు. ఆ మాటలు విన్న శ్రీరాముడు ప్రశాంతంగా ఇలా అడిగారు: మహర్షులారా, రాక్షసులు ఎప్పుడు వస్తారు, ఏ దిక్కు నుండి దాడి చేస్తారు? ఈ విషయాలే కానీ మాకు తెలిస్తే మేము ఇంకా మెరుగైన రక్షణ ఏర్పాటు చేయగలం అని చెప్తారు. ఆ ప్రశ్న విన్న మహర్షులు ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖంలో ఎక్కడో తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత వారిలో ఒక మహర్షి ఇలా అన్నాడు: అదే భయం రామా, మా అందరిలో అదే భయం. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏ దిశ నుండి ప్రత్యక్షమవుతారు అనేది ఎవరికీ తెలియదు. ఈ రోజు నుండి 6 పగళ్ళు 6 రాత్రులు క్షణం కూడా అప్రమత్తత కోల్పోకూడదు. రాక్షసులు ఎప్పుడు దాడి చేసినా ఈ యజ్ఞానికి ఒక్క క్షణం కూడా భంగం కలగకూడదు అని చెప్తారు. ఆ మాటలు విన్న రామలక్ష్మణులకు తమపై పడిన బాధ్యత ఎంత గొప్పదో పూర్తిగా అర్థమైంది. ఆ తర్వాత ఒక రోజు గడిచింది, రాక్షసులు రాలేదు. 2వ రోజు గడిచింది, అంతా ప్రశాంతంగానే ఉంది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా ఒక్క రాక్షసుడి చాడ కూడా కనిపించలేదు. సిద్ధాశ్రమం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దమే ఒక మహాయుద్ధం జరగబోయే ముందు ఉండే నిశ్శబ్దం. చివరికి 6వ రోజు ఉదయం వచ్చింది. శ్రీరాముడు ఒక్కసారి లక్ష్మణుని వైపు తిరిగి తన కోదండాన్ని గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మణ, సిద్ధంగా ఉండు. నా మనసు చెబుతుంది ఈరోజే వారు వస్తారు, ఈరోజే యజ్ఞంపై దాడి జరగబోతుంది అని చెప్తారు. అయితే సూర్యుడు మధ్య ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చివరి దశకు చేరుకుంది. సిద్ధాశ్రమం మొత్తం వింతైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. అయితే కొద్ది క్షణాల్లోనే ప్రకృతి తన రూపాన్ని మార్చుకోవడం ప్రారంభించింది. ఎండ తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. నల్లని మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్నాయి. భీకరమైన గాలులు అడవిని ఊపేస్తున్నాయి. వందలాది చెట్లు ఒక్కసారిగా వంగిపోయాయి. పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. జంతువులు అరుపులతో అడవి దత్తర్లిపోయింది. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. అంతలో ఆ నల్లని మేఘాల మధ్యలో నుండి ఒక వింతైన గొంతు వినిపించింది. రామా, నా తల్లిని చంపిన మూల్యం ఈ రోజు నువ్వు చెల్లించాల్సిందే అని. ఆ స్వరం వినిపించిన మరుక్షణమే ఆకాశమంతా వందలాది రాక్షసులతో నిండిపోయింది. వారికి నాయకత్వం వహిస్తూ మారీచుడు సుబాహుడు ముందుకు దూసుకొస్తున్నారు. వారి వెనుక వందలాది రాక్షస సైన్యం ఒక్కసారిగా రాక్షసులు తమ మాయాశక్తులను ప్రయోగించడం ప్రారంభించారు. ఆకాశం నుండి రక్తం వర్షంలా కురవడం ప్రారంభమైంది. యజ్ఞవేదికపై మాంసపు ముక్కలు, ఎముకలు, కుళ్ళిపోయిన శవాలు, అపవిత్రమైన పదార్థాలు వర్షంలా కురుస్తున్నాయి. ఇవన్నీ వర్షంలా కురుస్తున్న అందులో ఏ ఒక్కటి కూడా యజ్ఞం మీద పడకుండా శ్రీరాముడు తన అస్త్రాలతో అడ్డుకుంటున్నారు. ఆకాశం మొత్తం రక్తపు రంగులో మునిగిపోయింది. సిద్ధాశ్రమంలోని మహర్షులందరూ కళ్ళని మూసుకొని యజ్ఞం ఆగకుండా మంత్రాలను జపిస్తూనే ఉన్నారు. కానీ శ్రీరాముడి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆయన చూపు నేరుగా మారీచుడిపైనే నిలిచింది. పక్కనే ఉన్న లక్ష్మణుడు ఎదురుగా వస్తున్న రాక్షసులని హతమారుస్తున్నారు. ఎదురుగా వస్తున్న రాక్షసులపై అస్త్రాలను వదులుతున్నారు, వారిని అంతం చేస్తున్నారు. కానీ శ్రీరాముడు మాత్రం ఒక దగ్గర నిల్చొని నేరుగా మారీచుడి వైపే చూస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు నిశ్శబ్దంగా తన కళ్ళను మూసుకొని తన వింటిని వెనక్కి లాగేసరికి ఒక మహా అస్త్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దాని పేరే మానవాస్త్రం. మరొక పక్క మారీచుడు శ్రీరాముడిని చూసి ఎంతో ఆగ్రహంతో పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆ క్షణంలో ఆ బాణం దివ్యకాంతితో ప్రకాశించింది. తరువాత క్షణమే మెరుపు వేగంతో దూసుకెళ్లి మారీచుడి ఛాతిలోనికి గుచ్చి వేరే వైపు నుండి బయటకు వచ్చేసింది. అంతే, ఆ అస్త్రం దాటికి మారీచుడు గాలిలోకి ఎగిరిపోయాడు. 100 కాదు, 1000 కాదు, వందలాది యోజనాల దూరం వరకు గాలిలో విసిరివేయబడ్డాడు. చివరికి సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో అయితే పడిపోయాడు, కానీ అతను మరణించలేదు. ఎందుకంటే శ్రీరాముడు అతన్ని చంపాలి అని కోరుకోలేదు. ధర్మాన్ని ఎదిరిస్తే నీ గతి ఇదే అవుతుంది అని ప్రపంచానికి తెలియాలి అనే హెచ్చరికగా మాత్రమే అతడిని ప్రాణాలతోనే విడిచిపెట్టారు.
శ్రీరాముడు ఏమనుకున్నారు అంటే అలా మారీచుడు ఎగిరిపోవడం చూసిన రాక్షసులందరూ భయపడతారు అని. కానీ అక్కడ ఇది జరగలేదు. రాక్షసులు మరింత ఆగ్రహంతో మీదకు విరుచుకుపడుతున్నారు. వాళ్ళు మాయలు ప్రభావిస్తున్నారు, రామ లక్ష్మణులపై దాడి చేస్తున్నారు. కానీ రామ లక్ష్మణులు మాత్రం యజ్ఞానికి ఏ మాత్రం కూడా భంగం కలగకుండా చూసుకుంటున్నారు. అప్పుడు శ్రీరాముడు మరో దివ్యమైన బాణాన్ని చేతిలోకి తీసుకున్నారు. అలా చేతిలోకి తీసుకున్న మరో క్షణమే ఒక్కసారి గాలిలో నుండి ఒక అగ్నిలా వచ్చి తన బాణంపై పడింది. ఆ అగ్ని మాయమయ్యేసరికి అక్కడ సాక్షాత్తు ఆగ్నేయాస్త్రం ప్రత్యక్షమైంది. ఆ బాణం అగ్నిదేవుని కోపంలో జ్వలిస్తూ నేరుగా సుబాహుని వైపు దూసుకెళ్ళింది. ఒక్క క్షణంలోనే సుబాహుడి శరీరాన్ని అది ఛేదించి అతన్ని భస్మం చేసింది. రాక్షసుల సైన్యం మొత్తం అది చూసి భయపడుతున్నారు. కానీ వెనక్కి తగ్గలేని పరిస్థితి. దాడి చెయ్యాలి, తప్పదు కాబట్టి దాడి చేస్తున్నారు. ఇంకా దాడి కొనసాగిస్తూనే ఉంది. అప్పుడు శ్రీరాముడు మూడోసారి తన విల్లుని ఎక్కుపెట్టారు. అలా ఎక్కుపెట్టిన మరో క్షణమే ఒక్కసారి తుఫాను లాంటి గాలి వచ్చింది. చుట్టూ ఉండే చెట్లన్నీ ఎగిరిపోతున్నాయి. కానీ శ్రీరాముడు మాత్రం స్థిరంగా ఒక దగ్గర నిల్చొని ఉన్నారు. అయితే ఆ గాలి మొత్తం మాయమయ్యేసరికి తన బాణం మీద వాయువాస్త్రం ప్రత్యక్షమైంది. ఆ దివ్యాస్త్రం విడుదలైన మరో క్షణమే ఒక భీకరమైన తుఫాను జన్మించింది. పర్వతాలను సైతం కదిలించగలిగే గాలి అది. రాక్షస సైన్యాన్ని ఒక్కసారి గాలిలోకి ఎత్తేసి వందలాది రాక్షసులు ఆకాశంలో ఎగిరిపడి చెట్లకు, రాళ్లకు, భూమికి బలంగా తాకి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని క్షణాల క్రితం రక్త వర్షంతో దద్దరిల్లిపోయిన సిద్ధాశ్రమం ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరైతే శ్రీరాముణ్ణి అంతం చేస్తారో అనుకొని పరిగెట్టుకుంటూ వచ్చిన ఒక్కరు కూడా ఆ రోజు అక్కడ ప్రాణాలతో మిగలలేదు. అయితే మళ్ళీ సిద్ధాశ్రమం నిశ్శబ్దంగా మారిపోయింది. నల్లని మేఘాలు తొలగిపోయాయి. సూర్యకిరణాలు మళ్ళీ యజ్ఞవేదికపై ప్రసరించాయి. అడవిలోని ప్రతి జీవి శ్రీరాముణ్ణి ఆశ్చర్యంతో చూస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వారు ఒక యువరాజును మాత్రమే చూశారు. కానీ ఈరోజు ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శౌర్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి తన మౌన వ్రతాన్ని ముగించి నెమ్మదిగా కళ్ళని తెరిచి చూశారు. ఆయన ముందున్న దృశ్యాన్ని చూసి క్షణం పాటు చిరునవ్వు నవ్వారు. యజ్ఞం ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తయింది. అక్కడ ఉన్న మహర్షులందరూ ఆనంద బాష్పాలతో రామ లక్ష్మణుల దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చారు. జయహో శ్రీరామ, నీ వల్లే మా యజ్ఞం విజయవంతమైంది. ఏళ్ల తరబడి మేము చేయలేకపోయిన కార్యాన్ని నీవు ఒక్క రోజులో పూర్తి చేశావు అని వారంతా కృతజ్ఞతతో శ్రీరాముడిని నమస్కరించారు. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు. రామ, ఈరోజు నువ్వు కేవలం నా యజ్ఞాన్ని మాత్రమే రక్షించలేదు, ధర్మాన్ని రక్షించావు. రాక్షసుల హృదయాల్లో మొదటిసారిగా భయాన్ని నింపావు. ఇప్పటి నుండి నీ పేరు ఈ లోకంలో మాత్రమే కాదు రామ, మొత్తం 3 లోకాలలో మారుమోగిపోతుంది అని అంటారు. ఆ మాటలు విన్న శ్రీరాముడు ఎప్పటిలాగే వినయంగా తల వంచి, గురుదేవా, ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యమైంది అని సమాధానమిచ్చారు. రాముడి వినయాన్ని చూసి అక్కడున్న మహర్షులందరూ మరింత ఆశ్చర్యపోయారు. అంతటి పరాక్రమం ఉన్న అహంకారం మాత్రం అతనిలో ఏ మాత్రం లేదు అని అందరూ ఎంతో మెచ్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత విశ్వామిత్ర మహర్షి ఒక్కసారిగా దూరంగా ఆకాశం వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయారు. ఆ తరువాత శ్రీరాముని వైపు తిరిగి అన్నారు, రామ, నిన్ను నేను తెచ్చిన కార్యం పూర్తయింది. కానీ ఇప్పుడు నేను అలానే ఇక్కడ ఉండే మహర్షులు అందరము మిథిల అనే ఒక రాజ్యానికి ప్రయాణం అవుతున్నాము. మిథిల అనే పేరు వినగానే లక్ష్మణుడు ఎంతో ఆసక్తిగా అడిగాడు, గురుదేవ, మిథిలలో ఏముంది? ఎందుకు నా చిన్నప్పటి నుండి మిథిల అనే రాజ్యాన్ని అందరూ ఎంతో అద్భుతమైన రాజ్యంగా వర్ణిస్తూ ఉంటారు అని అంటే, అప్పుడు విశ్వామిత్ర మహర్షి చిన్న చిరునవ్వు నవ్వి, అక్కడ ఉండే మహారాజు పేరు జనక మహారాజు. అతను ఎంతో ధర్మపరుడు. అతను ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అది చూడడానికి దేవతలు, మహర్షులు, రాజులు భారతదేశం నలుమూల నుండి వస్తున్నారు అని చెప్పి కొద్దిసేపు ఆగి తర్వాత మరింత గంభీరంగా అన్నాడు, కానీ ఆ యజ్ఞం కంటే కూడా అక్కడ ఒక మహా అద్భుతం ఉంది. దానిని చూసే అదృష్టం లోకంలో చాలా కొద్ది మందికి మాత్రమే లభించింది. ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు దానిని ఒక్కసారైనా చూడాలి, దానిని ఒక్కసారైనా ముట్టుకోవాలి అని, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం కలిగింది రామ. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఆసక్తిగా విశ్వామిత్రుడి వైపు చూసి, అసలు అదేంటి గురువు గారు అని అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి నెమ్మదిగా అన్నారు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ధరించిన ఆ దివ్యమైన శివధనస్సు ఈరోజు మిథిల రాజభవనంలో భద్రంగా ఉంది. ఆ ధనస్సును ఇప్పటి వరకు ఎవరూ కదిలించలేకపోయారు. ఎత్తడం కాదు, కనీసం ఒక్క అంగుళం కూడా జరపలేకపోయారు.
అని అంటారు. ఆ మాటలు విన్న లక్ష్మణుడి కళ్ళల్లో ఆశ్చర్యంతో నిండిపోయింది. కానీ శ్రీరాముడు మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి చిన్న చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే ఆ శివధనస్సు కోసం విధి ఎవరిని పిలిచిందో ఆయనకి అప్పటికే తెలుసు. కానీ ఆ విషయం ఇంకా శ్రీరాముడికి తెలియదు. అలా సిద్ధాశ్రమంలో తమ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని విశ్వామిత్ర మహర్షి, శ్రీరాముడు, లక్ష్మణుడు తమ జీవితాలను శాశ్వతంగా మార్చబోయే మిథిలా ప్రయాణానికి సిద్ధమయ్యారు. మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన రామాయణం ఎపిసోడ్ 6 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ దీనికి మించి ఉంటుంది. ముందే చెప్పాను కదా, ఇక్కడ నుంచి రాబోయే ఎపిసోడ్స్ అన్నీ ఒకదానిని మించి మరొకటి ఉండబోతుంది. శ్రీరాముని జీవితంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు మొదలవ్వబోతున్నాయి. అలానే తరువాతి ఎపిసోడ్లో రామాయణంలోనే ఒక అద్భుతమైన పాత్రను వర్ణించడానికి మేము ప్రయత్నిస్తాము. నిజానికి ఆమెను వర్ణించడానికి మాటలు సరిపోవు, కానీ మేము వర్ణించడానికి ప్రయత్నిస్తాము. సో గైస్, మీరు ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా మిస్ కాకూడదు. అది కూడా ఇంకొక 3 డేస్లో రిలీజ్ చేస్తాం. మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మీరు అప్పటి చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ రామాయణం ఎపిసోడ్ 7. అంటిల్ దెన్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ CJ Stories signing off.